ఏ అనే వేరియబుల్లో వాల్యూ స్టోర్ చేశా 10 అని. ఓకే, బి అనే వేరియబుల్లో సమ్ 2 అనే వాల్యూ స్టోర్ చేశా. 2 కాదు 3 ఇవనా? ఇప్పుడు చెప్పండి, ఏ ప్లస్ బి చేస్తే, ఓకే, ఏ ప్లస్ బి చేస్తే 13, ఏ మైనస్ బి చేస్తే 7, మల్టిప్లై చేస్తే 30, డివిజన్ చేస్తే, ఏని బితో డివైడ్ చేస్తే కోషంట్ వాల్యూ ఎంత? వైష్ణవి 10ని 3తో డివైడ్ చేస్తే ఎంత వస్తుందమ్మా? 3 మ్యామ్. 10ని 3తో డివైడ్ చేస్తున్నాను. డివైడ్ చేస్తే 3 3s are 9, సబ్ట్రాక్ట్ చేస్తే రిమైండర్ 1. ఓకేనా? ఇంకా డివైడ్ చేయొచ్చా? ఇక్కడ 0 పెట్టుకోవచ్చు, ఇక్కడ పాయింట్ పెట్టి 5 అని ఇవ్వచ్చు కదా. 3 కదా, 3 మ్యామ్. 3 3s are 9, మళ్ళీ 1 వస్తుంది, మళ్ళీ 0 పెట్టుకొని మళ్ళీ చేస్తే 3 3s are 9. అంటే అలా రిపీటెడ్గా వస్తూనే ఉంటుంది కదా, 3.3333 అని రికర్ అవుతూనే ఉంటుంది కదా. ఎస్ మ్యామ్. ఇప్పుడు 3 క్వశ్చన్లు అడుగుతా మిమ్మల్ని, గుర్తుపెట్టుకోండి. 10ని 3తో డివైడ్ చేస్తే ఎంత? కోషంట్ వాల్యూ చెప్తారు 3.333 అని చెప్పాలి, కానీ పాయింట్ పక్కనున్న డెసిమల్ వాల్యూస్ కూడా చెప్పాలి. ఈ పాయింట్ పక్కనున్న ఈ డెసిమల్ వాల్యూస్ కూడా చెప్పాలి డివిజన్ అంటే. ఓకేనా? నేను ఇలా అడుగుతాను, 10 mod 10, దీన్ని ఏమంటారు? ఈ సింబల్నే పర్సంటేజ్ అనకూడదమ్మా, మాడ్యులస్ అనాలి. మీకు మ్యాథమెటిక్స్లో పర్సంటేజ్, మాడ్యులస్. 10ని 3తో మాడ్యులస్ చేస్తే ఎంత అంటే ఇక్కడ కూడా నువ్వు డివిజనే చెయ్యాలి, కానీ ఇక్కడ నువ్వు చెప్పే వాల్యూ ఏంటంట? రిమైండర్లో ఉన్న వాల్యూ చెప్తావు. రిమైండర్ ఎంత వస్తుందిరా? ప్రతిసారి మనకి 1 వస్తుందా? 1. సో రిమైండర్ వాల్యూ 1 చెప్పాలి ఎప్పుడు. ఇంకొకటి ఉంది, ఇలా 2 ఫార్వర్డ్ స్లాషెస్ ఇవ్వచ్చు, దీన్నే ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ అంటారు. దీన్ని ఏమని చదవాలి? ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ అంటారు. ఈ ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్లో కోషంట్లో ఉన్న వాల్యూవే చెప్తావు, కానీ నెంబర్ వితౌట్ డెసిమల్ వాల్యూస్ చెప్పాలి. అంటే ఇక్కడ వరకే చెప్తావు నువ్వు ఆన్సర్, ఈ డెసిమల్ వాల్యూస్ ఉన్నవి చెప్పకూడదు. సో ఎప్పుడు మాడ్యులస్ ఫ్లోర్ డివిజన్ చేసినా డివైడ్ చేయి, కానీ పాయింట్ తర్వాత ఉన్న వాల్యూస్ ఏమీ చెప్పద్దు, జస్ట్ ఆ హోల్ నెంబర్ మాత్రం చెప్తే చాలు. డాట్కి ముందున్న హోల్ నెంబర్ చెప్తే చాలు, డాట్ తర్వాత ఉన్న డెసిమల్ వాల్యూస్ అవసరంలా. ఓకేనా? ఇవి మూడిటికి మనం చేసేది డివిజనే, మూడిటికి మనం చేసేది డివిజనే. ఫస్ట్ దానికి కోషంట్లో ఉన్న వాల్యూవే చెప్తావు, లాస్ట్ దానికి కోషంట్లో ఉన్న వాల్యూవే చెప్తావు, మధ్యలో ఆ మాడ్యులస్కి ఒక్కదానికే రిమైండర్లో ఉన్న వాల్యూ చెప్తాం. ఓకేనా? ఇప్పుడు రఫ్లో రాసుకున్నారు అవి. ఏ డివైడెడ్ బై బి అంటే 3.333 వస్తుంది. ఏ మాడ్ బి అంటే 1 వస్తుంది. ఏ ఫ్లోర్ డివిజన్ విత్ బి అంటే 3 వస్తుంది. ఓకేనా? అర్థమైంది అందరికీ? ఉషా? మేడం. ఇప్పుడు ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి మనం ప్రింట్ చేయొచ్చు కదా. ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి ప్రింట్ చేయొచ్చు. డైరెక్ట్గా ప్రింట్ చేసేద్దామా, ఏమైనా మెసేజ్ పెట్టి ప్రింట్ చేద్దామా? డైరెక్ట్గా ప్రింట్ చేసేస్తా చూడు. ముందు డైరెక్ట్గా ప్రింట్ చేద్దాం, కంగారు పడకు. మీరే అడుగుతారు మెసేజ్ పెడితే బాగుండు అని. ఏ ప్లస్ బిలో ఉన్న వాల్యూ ప్రింట్ చేయమంటున్నా, అంటే ఏని బీని యాడ్ చేసినాక వచ్చిన వాల్యూ ప్రింట్ చేస్తా 13 అని. వచ్చిందిగా.
ఇప్పుడు అన్నీ ప్రింట్ చేసేస్తున్నాను, ఇంకేం చెప్పను. చూడండి, ఆప్షనల్, ఇచ్చినా తీసుకుంటుంది, ఇవ్వకపోయినా తీసుకుంటుంది. నాకు జావా చెప్పొచ్చాను ఇప్పుడు ఒక క్లాసు, అలవాటు అయిపోయింది. ఇవ్వకపోయినా పర్వాలా తీసుకుంటుంది. ప్రింట్ ఏ మైనస్ బి, ప్రింట్ ఏ ఇంటూ బి, ప్రింట్ ఏ డివైడెడ్ బై బి, ఏ మాడ్యులస్ బి, ఏ ఫ్లోర్ డివిజన్ విత్ బి. చాలా సేవ్ చేస్తున్నాను, రన్ చేస్తున్నాను. వచ్చినాయి ఆ వాల్యూస్ అన్నీ. దీంట్లో ఏది ఎడిషన్, ఏది సబ్ట్రాక్షన్, ఏది మల్టిప్లికేషన్, ఏది డివిజన్, ఏది రిమైండర్ అన్నీ తెలుసా? తెలుసా? తెలుసు మేడం. ఇప్పుడు చెప్పండి, వెతుక్కుంటున్నావా దేనిది ఏదని? ఏ వాల్యూ దేనిదని వెతుక్కుంటున్నారా లేదా? అలా వెతుక్కోకుండా ఉండడానికి ఈ వాల్యూ ప్రింట్ చేసే ముందు దీని ముందు ఒక చిన్న మెసేజ్ పెట్టుకుందాం. ఇది దేనిది, ఎడిషన్ది అని పెట్టుకుందామా? ఓకేనా? అలా వెతుక్కోకుండా ఉండడానికి ఒక చిన్న మెసేజ్. ప్రింట్ ఫంక్షన్కి ఒక ఫెసిలిటీ ఉంది. డబుల్ కొటేషన్లో ఇచ్చింది యాజ్ ఇట్ ఈజ్గా ప్రింట్ చేస్తుందా లేదా? డబుల్ కొటేషన్లో ఎడిషన్ వాల్యూ ఈక్వల్ టు అని ఇచ్చా. చూడు, యాజ్ ఇట్ ఈజ్గా ప్రింట్ అయిపోద్ది. వచ్చిందా? ఎడిషన్ వాల్యూ ఈక్వల్ టు అని. దాని పక్కన ఏం ప్రింట్ అవ్వాలి? ఏని బీని యాడ్ చేసిన వాల్యూ ప్రింట్ అవ్వాలి. లోపల ఇవ్వద్దు, డబుల్ కొటేషన్ బయటికి రండి. ఇలా బయటకు వచ్చి కామా అంటారు, సపరేటర్ అంటారు పైథాన్లో. ఏని బీని యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఇందాక డైరెక్ట్గా యాడ్ చేశాను, ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నేను ఒక మెసేజ్ ఇస్తాను, ఆ మెసేజ్ని ప్రింట్ చేయి, ఆ మెసేజ్ పక్కనే ఈ వాల్యూని కూడా ప్రింట్ చేయి అని చెప్తున్నా. పక్క పక్కనే ప్రింట్ అవ్వడానికి కామా యూస్ చేస్తాం. ఇంగ్లీష్లో అలాగేగా చేస్తారు. కామా ఈజ్ ద సపరేటర్ హియర్. ఈ స్ట్రింగ్ని డబుల్ కొటేషన్లో ఇస్తే దాన్ని ఏమంటామమ్మా పైథాన్లో? స్ట్రింగేనా? ఈ స్ట్రింగ్ని ఏని బీని యాడ్ చేసినాక ఒక వాల్యూ వచ్చి ఉంటుంది కదా, ఆ వాల్యూని రెండింటినే సపరేట్ చేయడానికి సపరేటర్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ప్రింట్ పని ఏంటంటే ఇలా వెళ్తుంది. ఈ ఫస్ట్ బ్రాకెట్స్ నుంచి ఇలా వెళ్ళిద్ది. ఇలా వెళ్తే ఫస్ట్ కామాకి ముందు ఏముంది? స్ట్రింగ్ ఉంది. ఆ స్ట్రింగ్లో ఉన్నది ముందు ప్రింట్ చేసేస్తుంది. దానికి రెండు పనులు చెప్పినట్టు. ఇలా నువ్వు కామా ఇచ్చావు అంటే రెండు పనులు చెప్పావు అబ్బా ప్రింట్ ఫంక్షన్కి. ఒకటేంటి? ఇది కామా తర్వాత ఉన్నది ఇంకొకటి. 2 టాస్క్స్ ఇచ్చావు. ఒక టాస్క్ ఏంటి? స్ట్రింగ్నే ప్రింట్ చేయడం. ఇంకో టాస్క్ ఏంటి? కామా ఇచ్చి ఏని బీని యాడ్ చేసి ప్రింట్ చేయడం. ఏని బీని యాడ్ చేసి అవి వచ్చిన వాల్యూ ఉంటుంది, సమ్ 30 ఎంతో, దాన్నే కూడా ప్రింట్ చేయాలి. ఓకేనా? అర్థమైందమ్మా? వైష్ణవి, తేజిత్, కామా ఇచ్చేస్తున్నాను. డబుల్ కొటేషన్ ఇచ్చి కామా ఇచ్చేస్తున్నా. అన్నిటికీ అలా ఇచ్చేద్దామా? ముందు డబుల్ కొటేషన్ కామా, డబుల్ కొటేషన్ కామా. ఆ డబుల్ కొటేషన్లో నీకు నచ్చిన మెసేజ్ పెట్టుకో, నీకు నచ్చింది ఇవ్వచ్చు. ఇక్కడ ఎడిషన్ వాల్యూ అని ఇచ్చా, ఇక్కడ ఇలా ఇవ్వు, ఏ మైనస్ బి ఈక్వల్ టు అని ఇవ్వు. యాజ్ ఇట్ ఈజ్గా ఈ ఆరెంజ్ కలర్లో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్గా ప్రింట్ అయిపోద్ది. ఏ మైనస్ బి ఈక్వల్ టు అని ప్రింట్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి యాజ్ ఇట్ ఈజ్గా ప్రింట్ అవుతుందా, సబ్ట్రాక్ట్ చేసి ఆన్సర్ ప్రింట్ అవుతుందా? సబ్ట్రాక్ట్ చేసి ఆన్సర్ ప్రింట్ అవుతుంది. కలర్స్ చూడు, వైట్ కలర్ వచ్చిందా? ఇక్కడ మారుస్తా చూడు. కోషియంట్ వాల్యూ ఊరికినే
కోషంట్ వాల్యూ వితౌట్ డెసిమల్ వాల్యూ కదా, వితౌట్ డెసిమల్ వాల్యూ. ఇక్కడ కోషంట్ వాల్యూయే కానీ విత్ డెసిమల్ పాయింట్స్. విత్ డెసిమల్. రిమైండర్. సేవ్ చేస్తున్నా. ఒక చోట కాలన్ పెట్టాను, ఒక చోట ఈక్వల్ టు పెట్టాను, ఒక చోట అసలు ఏమీ ఇవ్వలేదు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మన ఇష్టం, డబుల్ కొటేషన్లో ఉన్న మెసేజ్ నీకు ఎంత అందంగా అక్కడ డిస్ప్లే కనిపించాలో పెట్టుకోవడానికి అంతే. అది నీ ఇష్టం, నువ్వు ఏమైనా ఇవ్వచ్చు అక్కడ. అందుకే ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఇచ్చా. ఇక్కడ స్పేస్ ఇద్దాం రిమైండర్కిను. ఇక్కడ అసలు ఆ స్పేస్ కూడా ఇవ్వాల. ఒక చోట కాలన్ ఇచ్చాను, ఒక చోట ఈక్వల్ టు అని ఇచ్చాను. సేవ్ చేస్తున్నాను, రన్ చేస్తున్నా. అర్థమెటిక్ అండర్స్కోర్ ఆపరేటర్ అని ఒక ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో సేవ్ చేశా. చూడండి ఇప్పుడు ఒక్కొక్కటి అవుట్పుట్ కింద టెర్మినల్లో కనిపిస్తుంది. ఎడిషన్ వాల్యూ ఈక్వల్ టు యాడ్ చేసిన వాల్యూ వచ్చింది. ఏ మైనస్ బి ఈక్వల్ టు కోషంట్ వాల్యూ ఈక్వల్ టు మల్టిప్లికేషన్ తర్వాత కాలన్ పెట్టా. ఇక్కడ ఏమీ పెట్టలేదు. ఇక్కడ స్పేస్ ఇచ్చా చూడు, 2 స్పేస్లు వచ్చినాయి, 1 2. ఆల్రెడీ ఒక స్పేస్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. అది కాకుండా ఎక్స్ట్రా నేను ఇచ్చా. వినూత్న ఫ్యాన్ అయిపోయాను. సౌండ్ రాదు పెట్టు. పిలుస్తున్నారా? ఎవరిని? ఎవరు? క్లాస్లో ఉన్నా. ఓకేనా? రిమైండర్ 10 వాల్యూ మార్చేశాను. ఏలో 10 ఇచ్చా, బీలో 3 ఇచ్చా. ఒక్కటే ప్రింట్ చేస్తా డిఫరెంట్ స్టైల్లో, అది చూడండి. ప్రింట్ ప్రింట్ డబల్ కొటేషన్లో మెసేజ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు కామా ఇచ్చి ఏలో ఉన్న వాల్యూనే బీలో ఉన్న వాల్యూనే ప్రింట్ చేయమంటున్నా. డైరెక్ట్గా ఇక్కడే యాడ్ అయిపోయి ప్రింట్ అయిపోద్ది. ఇంకొక వే ఉంది. సి అనే ఒక వేరియబుల్ తీసుకొని ఇక్కడ యాడ్ చేస్తా. ఏని బీని యాడ్ చేసినాక వచ్చిన ఆన్సర్ దేంట్లో స్టోర్ చేసా? ఇప్పుడు సి ఇవ్వచ్చు. ఇక్కడ సిలో కూడా ఎడిషన్ వాల్యూ వచ్చిందా లేదా మనకి? ఇక్కడ బ్రాకెట్స్లో పోనీ నీకు అర్థం కావాలని ఇలా పెడతా, ఏ ప్లస్ బి అని. సేవ్ చేసా. ఇంకొక వే, ఇది కొంచెం ఇంపార్టెంట్ చూడండి. నాకు ఇలా రావాలమ్మా అవుట్పుట్. ఏలో 10 ఉంది, బీలో 3 ఉంది, ఈక్వల్ టు 13 అని రావాలి.
ఇప్పటివరకు ఏ ప్లస్ బి అన్నావు కదా, నాకు ఏ బి అని రాకూడదు. ఏలో ఇచ్చిన వాల్యూ 10, బిలో ఇచ్చిన వాల్యూ 3 రావాలి. అక్కడ 10 + 3 ఏమైంది? వస్తున్నాను పద. ప్రింట్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు సి. ఏలో 10 రావాలి, బిలో 3 రావాలి, సిలో కదా. దానికి ముందు ఎక్కడెక్కడ నీకు వాల్యూస్ కావాలనుకున్నావు అవన్నీ కర్లీ బ్రాకెట్స్లో ఇవ్వు. ఇక్కడ వాల్యూ రావాలి, ఏలో ఉన్న వాల్యూ, ఇక్కడ బిలో ఉన్న వాల్యూ రావాలి, ఇక్కడ ఏని బిని యాడ్ చేసిన వాల్యూ రావాలి. ఓకేనా? అవన్నీ కర్లీ బ్రాకెట్స్లో పెట్టా, చూసావా? ఇప్పుడు డబుల్ కొటేషన్కి ముందు ఎఫ్ అని ఇవ్వు. కలర్లు మారిపోయినాయి చూడు. దాన్ని ఏమంటారు తెలుసా? ఫార్మెటెడ్ స్ట్రింగ్ అంటారు. ఎఫ్ అంటే ఫార్మెటెడ్ స్ట్రింగ్. మనం ప్రింట్ చేయాలనుకున్న స్ట్రింగ్ ఫార్మెట్ మార్చేసా. అలాంటి స్పెల్లింగ్ మిస్టేక్లు నన్ను అడగద్దని చెప్పా. ఒకసారి అందరూ బుక్లో రాయండి అమ్మా. ఇప్పుడే వస్తాను, బయట ఒకళ్ళు వచ్చారు. ఏదో ఒకటి వదిలే ఫార్మెటెడ్. అందరూ బుక్లో రాసి ఒకసారి ఫోటో పెట్టండి. దీని అవుట్పుట్ చూపించానా? చూపించలేదు కదా. రన్ చేస్తున్నాను చూడమ్మా. తేజిత్ చూడు, అవుట్పుట్ లాస్ట్ లైన్ ఎలా ఉందో. ఏ ప్లస్ బి అని వచ్చిందా, 10 + 3 అని వచ్చిందా? 10 + 3 = 13 అని వచ్చిందా? నువ్వు ఇక్కడ వాల్యూ మార్చేసావు అనుకో, ఏలో 100 ఇచ్చా, బిలో 50 ఇచ్చా. రన్ చేయి. 100 + 50 వచ్చిందా? ఇది ఒక మోడల్, ఎక్కువగా ఇలాగే వాడితే బాగుంటుంది. ఓకేనా? రాయడానికి కొంచెం ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏం చేయాలి, నువ్వేం ప్రింట్ చేయాలనుకుంటున్నావో డబుల్ కొటేషన్లో చెప్పే. ఫస్ట్ ఒకసారి వినండి అమ్మా. డబుల్ కొటేషన్లో నువ్వేం ప్రింట్ చేయాలనుకుంటున్నావో, ఏ ప్లస్ బి ఈక్వల్ టు సి. వైష్ణవి, ఎస్ మ్యామ్. ఇక్కడ ఏం రావాలి మనకు అవుట్పుట్లో? ఫార్మాటెడ్. ఈ ప్లేస్లో ఏం రావాలి? కర్లీ బ్రాకెట్ 100 రావాలి. రన్ చేసినప్పుడు ఏం రావాలని అడిగా. ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు ఇక్కడ 100 రావాలి కదా, ఇక్కడ 50 రావాలి, ఇక్కడ 150 రావాలి. వైష్ణవి, ఇక్కడ ఏం రావాలి? 100 రావాలి అంటే ఆ వేరియబుల్ని కర్లీ బ్రాకెట్స్లో పెట్టాలి. ఇక్కడ 50 రావాలంటున్నావు, దాన్ని కూడా కర్లీ బ్రాకెట్స్లో పెట్టాలి. ఇక్కడ 150 అనే వాల్యూ రావాలి, ఆ వాల్యూని కూడా కర్లీ బ్రాకెట్స్లో పెట్టాలి. అన్నిటినీ పెట్టానా?
ఎస్ మ్యామ్. ఇప్పుడు ముందు ఏమి ఇవ్వాలి డబుల్ కొటేషన్ ముందు ఎఫ్. ఎఫ్ అంటే మీనింగ్ ఫార్మెటెడ్ స్ట్రింగ్. యాక్చువల్ స్ట్రింగ్ అది, దాని ఫార్మెట్ మార్చాలనుకుంటున్నాం. నీకు నచ్చినట్టు నువ్వు మార్చాలనుకుంటున్నావు, ఫార్మెట్ మార్చడం. రాసుకోండి, చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఫార్మెట్ అంటే ఏంటో మీనింగ్ ఏంటో నెట్లో వెతకండి మీరే. ఆల్రెడీ ఉన్నదాన్ని మనకి నచ్చినట్టు మనం మార్చుకోవటం, ఫార్మెట్ చేయడం, చేంజ్ చేయడం. చేంజ్ చేస్తాను చూడు, ఎఫ్ అని ఇవ్వగానే మొత్తం కలర్లు మారిపోయినాయి. ఇవ్వకపోతే ఎలా ఉంది, ఇస్తే ఎలా ఉందో చూడండి. రెండు మీకు రన్ చేసి చూపిస్తా. ఎఫ్ ఇవ్వకపోతే డబుల్ కొటేషన్లో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్గా ప్రింట్ చేసేస్తుందా? ముందు ఎఫ్ ఇవ్వడం వల్ల ఏమైపోయింది, ఆ కర్లీ బ్రాకెట్స్లో ఏలో ఉన్న వాల్యూ, ఇక్కడ కర్లీ బ్రాకెట్స్లో బీలో ఉన్న వాల్యూ, ఇక్కడ కర్లీ బ్రాకెట్స్లో సిలో ఉన్న వాల్యూ వస్తుంది. డిఫరెంట్ వేస్ ప్రింట్ చేయడానికి. ఇంకా వేరే వే చెప్తా. ప్రింట్ ఫస్ట్ ఏలో ఉన్న వాల్యూ ప్రింట్ చేస్తా. ఎంత వస్తుంది? వైట్ కలర్లో ఉంది, డబుల్ కొటేషన్లో ఇచ్చానా అమ్మ తేజిత్? తేజిత్ డబుల్ కొటేషన్లో ఇచ్చానా విడిగా ఇచ్చానా? విడిగా ఇచ్చారు. విడిగా ఇస్తే ఏలో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుందా, ఏ ప్రింట్ అవుతుందా? ఏ మ్యామ్. సరిగ్గా చూడు. లాస్ట్ లైన్ ఏమొచ్చింది మనకు అవుట్పుట్లో? 100. ఇప్పుడు చెప్పు, ఏలో ఉన్న వాల్యూ ప్రింట్ అయిందా, ఏ ప్రింట్ అయిందా? ఏ వాల్యూ? అదే డబుల్ కొటేషన్లో ఇస్తే, అదే ఇలా డబుల్ కొటేషన్లో ఇస్తే ఏం ప్రింట్ అవుతుంది? తేజిత్ మ్యామ్. డబుల్ కొటేషన్లో ఇస్తే ఏం ప్రింట్ అయింది? డబుల్ కొటేషన్. ఏ మ్యామ్. డబుల్ కొటేషన్ తీసేస్తే ఏం ప్రింట్ అయింది? ఫాస్ట్గా ఉండాలి. 100. ఏలో ఉన్న వాల్యూ అని చెప్పు, ఓకేనా? ఏలో ఉన్న వాల్యూ ప్రింట్ అయింది. ఇప్పుడు కామా అనే సపరేటర్ యూస్ చేసి వైష్ణవి డబుల్ కొటేషన్లో ప్లస్ అని ఇచ్చాను, ఏం ప్రింట్ అవుతుంది? ఏలో ఉన్న వాల్యూ డబుల్ కొటేషన్లో ప్లస్ అని ఇచ్చాను, ఏం ప్రింట్ అవుతుంది? ప్లస్ ఏ ప్రింట్ అయింది. అది డబుల్ కొటేషన్లో ప్లస్ అని ఇస్తే ప్లస్ ఏ ప్రింట్ అవుతుంది. కామా యూస్ చేసి సపరేట్ చేశాను, ఒకదాని పక్కన ఒకటి ప్రింట్ అవుతుందా? 100 పక్కనే ప్లస్ ప్రింట్ అవుతుంది. సెలెక్ట్ చేస్తుంది, ఇలా సెలెక్ట్ చేస్తే ఆ ఒక్క ముక్క ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడు 100 ప్లస్ అని వచ్చిందా వైష్ణవి? ఎస్ మ్యామ్. ఉషా కామా అనే సపరేటర్ యూస్ చేసి బి అని ఇచ్చాను, ఏం ప్రింట్ అవుతుంది? బి అనేది డబుల్ కొటేషన్లో ఉందా, విడిగా ఉందా? విడిగా ఉంటే బిలో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుందా, బి ప్రింట్ అవుతుందా? బిలో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు చూడు, రన్ చేస్తున్నా. ఏ కామా ప్లస్ కామా 50. ఇప్పుడు దాని పక్కన ఈక్వల్ టు రావాలి కదా. ఈక్వల్ టు నేను చేస్తానంటే కామా సపరేటర్ యూస్ చేసి డబల్ కొటేషన్లో ఈక్వల్ టు ఇస్తాను. ఓకే, ఉండు వెళ్దాం తర్వాత. నెక్స్ట్ ప్రోగ్రాంలన్నీ పరిగెడతాంలే, ఫస్ట్ ప్రోగ్రాంలే స్లోగా వెళ్తాం. వచ్చిందిగా ఇక్కడ వరకు. ఇప్పుడు అక్కడ 150 రావాలి. 150 ఎవరి దగ్గర ఉంది? సి దగ్గర ఉంది. సేమ్ అవుట్పుట్ చూడు. ఇక్కడేమో కర్లీ బ్రాకెట్స్ యూస్ చేశాను, ఇక్కడేమో కామా సపరేటర్ యూస్ చేసి ప్రింట్ చేశా. సి అని ఇవ్వకంట, ఇక్కడ ఇలా ఎక్స్ప్రెషన్ రాయకూడదా ఏ ప్లస్ బి అని? ఆపరేటర్స్ని ఆపరెంట్స్ని మిక్స్ చేస్తే వచ్చేదాన్ని ఎక్స్ప్రెషన్ అంటారు. దీన్ని ఎక్స్ప్రెషన్ అంటాం. రాసుకోండి ఎక్కడైనా. ఇలా రాసా,
ఏ ప్లస్ బి ఇంటూ సి డివైడెడ్ బై 3 అని ఇచ్చా. ఇక్కడ ఆపరేటర్స్ ఆపరెంట్స్ అన్నీ మిక్స్ చేసి ఇస్తే దాన్ని ఏమంటారు? మ్యాథమెటిక్స్లో ఎక్స్ప్రెషన్ అంటా నేను దాన్ని. మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా దాని ఎక్స్ప్రెషన్ అనే అంటారు. ఇప్పుడు ఏ ప్లస్ బిని కూడా ఎక్స్ప్రెషన్ అనే అంటా నేను. అవును వైష్ణవి, ఇలా కామెంట్స్లో ఇచ్చింది ఎగ్జిక్యూట్ చేస్తుందా పైథాన్ ఇంటర్ప్రెటర్? ఇలా కామెంట్స్ ఇచ్చాను, హ్యాష్ సింబలు, దాని పక్కన నేను ఏదో టైప్ చేశాను. ఈ లైన్ని, ఈ స్టేట్మెంట్ని పైథాన్ ఇంటర్ప్రెటర్ ఎగ్జిక్యూట్ చేస్తుందా? చెయ్యదమ్మా. చేయదు. నో మ్యామ్. అలా ఇచ్చావు అంటే నువ్వు దాచేసినట్టే. పైథాన్ ఇంటర్ప్రెటర్కి అసలు ఆ లైన్ కనిపించట్లేదు. అలా హ్యాష్ సింబల్తో ఇచ్చావు కదా, కనిపించదు దానికి. మనకే కనిపిస్తుంది తప్ప పైథాన్ ఇంటర్ప్రెటర్కి కనిపించదు. ఆ సింబల్ని ఏమంటారు ఇక్కడ? ఎందుకు యూజ్ చేస్తాం? పైథాన్లో ఆ సింబల్ ఎందుకు యూజ్ చేస్తారంటే కామెంట్స్ అంటాం. ఏవైనా స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వకూడదంటే ఆ స్టేట్మెంట్ని కామెంట్స్లో పెట్టు. చూడు ఇక్కడ, ఈ ఈ ఈ ఫార్మేటెడ్ స్ట్రింగ్ అనేది పైథాన్ ఇంటర్ప్రెటర్కి కనిపించకూడదు. నేనేం చేశాను? హ్యాష్ సింబల్ పెట్టా, అంటే దాచేసినట్టే, కనిపించదు దానికి. దాన్ని ఏమంటావు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో? కామెంట్స్. అన్ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్, ఎగ్జిక్యూట్ అవ్వకూడదు అనుకునే స్టేట్మెంట్స్ అన్ని దాంట్లో పెడతాం. అన్ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ కామెంట్స్. పైథాన్ కామెంట్స్ అవి. ఉషా, సిలో ఒకలాగుంటుంది, C++లో ఒకలాగుంటుంది, జావాలో ఒకలాగుంటుంది, మన పైథాన్లో ఒకలాగుంటుంది కామెంట్స్. ఓకేనా? ఈ ప్రోగ్రామ్ని కూడా కాపీ చేసి ఉన్నా, డిఫరెంట్ మోడల్స్లో ప్రింట్ చేశాను. నాకు ఇలాగ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్, అవి మొత్తం ఎన్ని ఆపరేటర్స్ ఉన్నాయి? అర్థమెటిక్ ఆపరేటర్స్. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్, ఫ్లోర్ డివిజన్, పవర్ ఒకటి చెప్పలేదు కదా, అదొకటి. మొత్తం 7 ఆపరేటర్స్ ఉన్నాయి. నాకు 7 ఆపరేటర్స్ మీద 7 ప్రోగ్రామ్స్ అన్ని ఫార్మేట్లో నాకు కావాలి రేపు. సిస్టమ్ ఉన్న వాళ్ళు సిస్టంలో చేయండి, లేని వాళ్ళు ఫోన్లో చేయండి. ఫోన్లో చేయడం అందరికీ చెప్పాను కదా. ఆన్లైన్ కంపైలర్ డైరెక్ట్గా గూగుల్లో ఓపెన్ చేసి చేయడం. తేజిత్, గుర్తుందా నీకు? గూగుల్లోకి వెళ్ళి ఆన్లైన్ కంపైలర్ అంటే డైరెక్ట్గా అక్కడ ప్రోగ్రామ్ చేయండి, స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టండి. లైట్ అయ్యమ్మా. అవుట్పుట్ కూడా కింద ఇచ్చాను. ఉషా, ఉదయ్, ఆన్లైన్ కంపైలర్స్ ఓపెన్ చేయడం వచ్చుగా? ఉషా, పైథాన్ ఆన్లైన్ కంపైలర్ గూగుల్లో క్లిక్ చేసా. ఫస్ట్ది ఆన్లైన్ పైథాన్ కంపైలర్ ఇంటర్ప్రెటర్ అని వచ్చింది, చూసావా? ఇదే. ఇక్కడ కోడింగ్ రాసి రన్ చేసుకోవచ్చు. ఓకే మ్యామ్. A = 10, B = 20, ప్రింట్ A, B, A + B. ఇలా కూడా ఇవ్వచ్చు. రన్ చేయి. క్లిక్ చేసా ఇక్కడ బ్లూ కలర్ బటన్. అవుట్పుట్ ఇదిగో ఇలాగా. సిస్టమ్ లేనోళ్ళు ఇలా ఫోన్లో అయినా టైప్ చేసి నాకు పంపించండి. నాకు అది కూడా రాదు అంటే చెప్పండి, వేరేవే చెప్తా మీకు. మేము పాత రోజుల్లో వాడేవాళ్ళం, అది చెప్తా. మా పాత రోజుల్లో మాకు సిస్టమ్లు లేవు, మా మమ్మీ కొనివలా, ఫోన్లు అస్సలు లేవు.
మరి ఎలా ప్రాక్టీస్ చేసేవాళ్ళం అనుకున్నావు? బుక్లో రాసుకోవడం అంతే, మేము అదే చేసాం. నేను సి మొత్తం అలాగే నేర్చుకున్నాను. అలా ఊహించుకొని రాస్తాం, అవుట్పుట్ ఇలా వస్తుందని అనుకోవడం అంతే మేము. ఓకే, పవర్ చెప్పలేదురా, ఇంకొక ఆపరేటర్ ఉంది పవర్ క్యాలిక్యులేట్ చేయడానికి. మ్యాథ్స్ వచ్చా అందరికీ? తేజిత్, పవర్ క్యాలిక్యులేట్ చేయడం వచ్చా అమ్మా నీకు? రేవంత్, పవర్ క్యాలిక్యులేట్ చేయడం వచ్చా? 2 స్క్వేర్ అంటే 4ఏనా? 2 ఇంటూ 2. ఇప్పుడు ఏలో నేను 5 ఇచ్చాను రేవంత్, 5 అని ఇచ్చా. మన కంప్యూటర్లో ఏ డబల్ స్టార్ టూ అని ఇచ్చా. ఇలా ఇస్తే మీనింగ్ ఏంటి వైష్ణవి? ఏ స్క్వేర్ అని మీనింగ్. ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ, 5 ఇంటూ 5 25. సో అలా పవర్ క్యాలిక్యులేట్ చేయడానికి. తేజిత్ ఐడియా ఉందమ్మా? ఏ ఇంటూ ఏ ఇలాగ రాయడం తెలుసా? ఏ స్క్వేర్. ఏ డబల్ స్టార్ 2 అంటే ఏ స్క్వేర్ అని మీనింగ్. ఏ స్క్వేర్ అంటే ఏని 2 సార్లు 25. అలాగ పవర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇలా ఇస్తే ఏ డబల్ స్టార్ బి, ఏలో 5 ఇచ్చా, బిలో 3 ఇచ్చా. దాని మీనింగ్ ఏంటి? 5 పవర్ 2 స్టార్లు 5 పవర్ 3. మ్యాథమెటిక్స్లో మీరు ఇలా రాస్తారు, 5 పవర్ 3. ఏ పవర్ బి. వద్దులే, పెద్ద వాల్యూ వస్తుంది అందుకని అలా చేస్తా. ఏ స్క్వేర్ అని మీనింగ్. హండ్రెడ్ స్క్వేర్ ఎంత? 10,000. ఏలో 5 ఇచ్చా, బిలో 3 ఇచ్చా. ఏ పవర్ బి. ఏ పవర్ బి ఎంత వచ్చింది వైష్ణవి? 5 స్క్వేర్, 5 క్యూబ్, 5 ఇంటూ 5 ఇంటూ 5 125. నాకు రేపు ఎన్ని ప్రోగ్రామ్స్ రావాలి ఒక్కొక్కరి దగ్గర నుంచి? 7, ఇది ఒకటి 8. ప్రణూత్న నువ్వు అలాగ అడిగితే అది కరెక్ట్ కాదమ్మా. వాళ్ళు అడిగారంటే ఒక అర్థం ఉంది. ఫోన్లో టైప్ చేయడం కష్టం అయితే సిస్టంలో టైప్ చేయి. మనకి టోటల్గా ఎన్ని టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయని చెప్పుకున్నామమ్మా తేజిత్? అర్థమెటిక్ ఆపరేటర్స్,
సెకండ్ వన్ తేజిత్. మ్యామ్ ఆపరేటర్స్ పైథాన్లో అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, బిట్వైజ్ ఆపరేటర్స్, మెంబర్షిప్ ఆపరేటర్స్, మెంబర్షిప్ ఆపరేటర్స్, ఐడెంటిటీ ఆపరేటర్స్, ఐడెంటిటీ ఆపరేటర్స్. దాంట్లో ఒకటి అయ్యింది మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ అంతే. ఓకేనా? ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లై ఇన్నిసార్లు రివైజ్ చేస్తున్నాను. పవర్ అసలు వచ్చేయాలి ఇక్కడే, అరిగిపోయిన రికార్డ్ లాగా చెప్పింది చెప్తూనే ఉంటున్నాను. రిలేషనల్ ఆపరేటర్స్ ఏమేమి ఉంటాయి అన్నాను? లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు. ఎక్స్క్లమేటరీ మార్క్. Relational operators are used to find the relationship between two values or two expressions. రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేయడానికి యూస్ చేస్తారంట. నవదీప్, నీ పక్కన కూర్చున్న అబ్బాయినే నువ్వు అన్నయ్య అని పిలుస్తున్నావా? ఎందుకు పిలిచావు అన్నయ్య అని? కంపేర్ చేసుకున్నావు కదా, నీ ఏజ్ ఎంత చెక్ చేసుకొని ఆ అన్నయ్య ఏజ్ ఎంతో కంపేర్ చేసుకుని అన్నయ్య అని పిలిచావు. ఇటు పక్కన ఇంకో ఫ్రెండ్ ఉన్నాడుగా, తనతో కంపేర్ చేస్తే చిన్నోడు కదా, అప్పుడేం చెప్తున్నావు? తమ్ముడు అని పిలుస్తావు, అరే ఇటు రారా అని పిలుస్తావు. మీ లాంగ్వేజ్ అలాగే ఉంటాయి కదా అబ్బాయిలవి. రేవంత్ ఇట్రా అంటావు పేరు పెట్టి. అంటే నీకు అక్కడ రిలేషన్షిప్ ఎందుకు జనరేట్ అయింది? నువ్వు కంపేర్ చేసుకోవడం వల్ల జనరేట్ అయ్యింది. సో నేను కూడా అదే చెప్తున్నాను. నువ్వు కంపేర్ అన్నావు, నేను రిలేషన్షిప్ అంటున్నాను, రెండు ఒకటే. రిలేషనల్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు ఫైండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ టూ వాల్యూస్ ఆర్ టూ ఎక్స్ప్రెషన్స్. దీన్నే మన రేవంత్ ఏమన్నాడంటే, రిలేషనల్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు కంపేర్ టూ వాల్యూస్ ఆర్ టూ వేరియబుల్స్. ఏలో 10 ఇచ్చా, RELATION, వేరియబుల్స్ ఏ, రిలేషన్షిప్. అసలు ఇంటర్నేషనల్ టైపింగ్ నాది. సేవ్ చేసా. అది ఇవ్వమ్మా పెన్ని, ప్రణుత్న. ఏ అనే వేరియబుల్లో ఏ అనే వేరియబుల్లో 10 ఇచ్చా, బి అనే వేరియబుల్లో 5 ఇచ్చా. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ని కంపేర్ చేయడానికి రిలేషనల్ ఆపరేటర్స్ యూస్ చేస్తున్నా. అయితే కంపేర్ చేసినప్పుడు ఈ ఆపరేటర్స్ ఏం రిటర్న్ చేస్తుందంట? ట్రూ ఆర్ ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. వైష్ణవి రెడీయా? చెప్తావా? ఏంటి మ్యామ్? ఏ గ్రేటర్ దాన్ బి,
ఏలో Yes, ma'am. 10 ఇచ్చాను, బిలో 5 ఇచ్చాను. ఇప్పుడు ఈ గ్రేటర్ దాన్ సింబల్ ఏం చేస్తుంది? ఈ రెండింటిని కంపేర్ చేస్తుంది, Compare 10ని చేస్తుంది. 5ని. గ్రేటర్ దాన్ అయితే మనకేం రిటర్న్ చేస్తుందంట? True or false? ఇప్పుడు ఇక్కడ ఏమి వచ్చిందో చెప్పు, ట్రూ ఆర్ ఫాల్స్. కరెక్టే. 10 గ్రేటర్ దాన్ 5ఆ? Yes, ma'am. ఎస్ అనకూడదు, ట్రూ అనాలి. True. ఓకే. మళ్ళీ ఏ లెస్ దాన్ బి అని ఇచ్చాను, 10 లెస్ దాన్ 5ఆ? False. ఫాల్స్. తేజిత్, ఏలో 10 ఇచ్చాను, బిలో 10 ఇచ్చాను. తేజిత్ రెడీగా ఉన్నావా? ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. ఏలో 10 ఉంది, బిలో కూడా 10 ఉంది. 10 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. తేజిత్, మున్నా, 10 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. లెస్ దాన్ కాదు కానీ ఈక్వల్ టు అయ్యింది కదా, ఏదైనా ఒకటి అయితే చాలు. ఈక్వల్ టు అయ్యింది కదా, ట్రూ రిటర్న్ చేస్తుంది. అర్థమైందమ్మా వైష్ణవి? లెస్ దాన్ Ma'am. ఆర్ ఈక్వల్ టు అన్నాను, లెస్ దాన్ అయినా అవ్వచ్చు, ఈక్వల్ టు అయినా అవ్వచ్చు. అక్కడ ఈక్వల్ టు అయ్యింది మనకి. Equal to. ఏలో 5 ఇచ్చా, బిలో 6 ఇచ్చా. ఇప్పుడు చెప్పు, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. Less than. అప్పుడు ఏమొస్తుంది? ట్రూనా ఫాల్సా? True. అది అయితే లెస్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఈక్వల్ టు అయినా ట్రూ చెప్పచ్చు. నెక్స్ట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా అంతే. ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బీనా? ఫాల్స్. False. ఇంకొకటి ఉంది, ఇంకొక 2 ఉన్నాయి. ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఏని బిని కంపేర్ చేస్తా, మధ్యలో ఎన్ని ఈక్వల్ టు సింబల్స్ ఇచ్చా? 2. దాన్ని రిలేషనల్ ఆపరేటర్ అంటారు. ఓకే ఓకే. ఏని బిని కంపేర్ చేస్తుంది. ఏలో 5 ఇచ్చాను, బిలో 6 ఇచ్చా. ఈ రెండింటిని కంపేర్ చేస్తే 2 ఈక్వల్ అమ్మా? No, ma'am. ఈక్వల్ False. కాదు కాబట్టి ఫాల్స్. ఒకవేళ 2 ఈక్వల్ అయితే కనుక మనకి ఏం రిటర్న్ చేస్తుంది? ట్రూ రిటర్న్ చేస్తుంది. సో రిలేషనల్ ఆపరేటర్స్ ఏం రిటర్న్ చేస్తుంది మనకి? ట్రూ ఆర్ ఫాల్స్ని కంపేర్ చేసుకొని, ఆ 2 వేరియబుల్స్ని కంపేర్ చేసుకొని ట్రూ ఆర్ ఫాల్స్ని రిటర్న్ చేస్తుందంట. ఉదయ్ ఉన్నావా? అలా ఉన్నా మేడం. రేపు ఆ రఫ్ కూడా ఇక్కడ పెట్టా నోట్స్లో. ప్రోగ్రామ్ రాద్దాం. ప్రోగ్రామ్ రాసే ముందు రిలేషనల్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు కంపేర్ 2 వాల్యూస్ ఆర్ 2 వేరియబుల్స్ ఆర్ 2 ఎక్స్ప్రెషన్స్ అని కూడా చెప్పచ్చు. ఎందుకో చెప్తాలే. 2 ఎక్స్ప్రెషన్స్.
దీస్ ఆపరేటర్స్ రిటర్న్స్ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. హియర్ ట్రూ అండ్ ఫాల్స్ ఆర్ కీవర్డ్స్, గుర్తుందా పైథాన్లో? హియర్ ట్రూ అండ్ ఫాల్స్ ఆర్ కీవర్డ్స్. ఇంకా ఏమని చెప్పచ్చు? ట్రూ ఆర్ ఫాల్స్ని బూలియన్ లిటరల్స్ అనొచ్చా? అండ్ ఆల్సో బూలియన్ లిటరల్స్ అని కూడా అనొచ్చు. దీన్ని బాక్స్లో పెట్టేస్తాను, ఉండండి. మూవ్ చేసినప్పుడు ఇబ్బంది ఉండదు నాకు. రిలేషనల్ ఆపరేటర్స్. Relational operators are less than, greater than, less than or equal to, greater than or equal to, not equal to. ఏలో 10 స్టోర్ చేసా, బి అనే వేరియబుల్లో 2 స్టోర్ చేసా. ప్రింట్ డబల్ కొటేషన్లో ఏం పెడదాం? ఏ గ్రేటర్ దాన్ బి ఈక్వల్ టు. నేను ఇచ్చిన మెసేజ్ డబల్ కొటేషన్లో ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా ప్రింట్ అయిపోతుందా లేదా? ప్రోగ్రామ్స్ కావాలని అడిగారుగా, పండగ చేసుకోండి. ఏ గ్రేటర్ దాన్ బి, ఏ లెస్ దాన్ బి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు. ఈక్వల్ టుకి ఎప్పుడు డబల్ ఈక్వల్ టు సింబల్ ఇవ్వాలి, అది రిలేషనల్ ఆపరేటర్. ఓకేనా? దీన్ని ఏమంటారు? ఈ ఈక్వల్ టునే సింగిల్ ఈక్వల్ టు ఇస్తే పైథాన్లో అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. నేను రాయను. నేను ఎందుకు రాయాలి? అందుకే రాయాలి. ఇప్పుడు అక్కడ వాల్యూస్ ప్రింట్ అవ్వాలి, ట్రూ ఆర్ ఫాల్స్. కామా అనే సపరేటర్ యూజ్ చేసి ప్రింట్ చేద్దాం. కామా ఏ గ్రేటర్ దాన్ బి అని ఇచ్చా. ఇప్పుడు ఈ ఆపరేటర్ ఏం రిటర్న్ చేస్తుంది? ఇక్కడ ఆ రెండింటిని కంపేర్ చేసి ట్రూని కానీ ఫాల్స్ని కానీ రిటర్న్ చేస్తుంది. దిలీప్ రాలేదేంటి? తీసుకున్నావా నెంబర్ తంది? తీసుకోండి అబ్బా. ఏ గ్రేటర్ దాన్ బి, ఏ లెస్ దాన్ బి. ఓ అలా వచ్చావా? నేను ఇది కాపీ పేస్ట్ చేస్తాను. అయితే కాపీ, నాట్ ఈక్వల్ టు బి కూడా అంతే, ట్రూ ఆర్ ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. నాట్ ఈక్వల్ అయితే ట్రూ, ఈక్వల్ అయితే ఫాల్స్. ఏలో ఎంత ఇచ్చా? 10, బిలో 2 ఇచ్చా. 10 గ్రేటర్ దాన్ 2 ట్రూ, ఫాల్స్. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ అయిందిగా ట్రూ, లెస్ దాన్ అవలా, ఈక్వల్ టు కూడా అవలా, ఫాల్స్. ఏ ఈక్వల్ టు బీనా? ఫాల్స్. ఏ నాట్ ఈక్వల్ టు బీనా? నాట్ ఈక్వలేగా. 10 నాట్ ఈక్వల్ టు 2. చూసావా? ప్రింట్ అయినప్పుడు కూడా టీఎఫ్లు క్యాపిటల్ లెటరే వచ్చినాయి. తేజిత్, మనకి ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయో గుర్తున్నాయా నీకు?
తేజిత్, పైథాన్లో ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి? 32 మేడం. ఎవరు చెప్పింది? ఉదయ్. నీ పేరు ఉదయా తేజితా? అయితే రేపటి నుంచి నేను తేజిత్ అని పిలుస్తాను నేను. వైష్ణవి, ఎస్ మ్యామ్. ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయమ్మా? 35. దాంట్లో ఏమేంటివి క్యాపిటల్ లెటర్స్లో ఉంటాయి? నన్, ట్రూ, ఫాల్స్. మొత్తం అన్నీ క్యాపిటల్ లెటర్స్లో ఉంటుందా? ఫస్ట్ లెటరే క్యాపిటల్లో ఉంటుందా? ఫస్ట్ లెటరే మ్యామ్. రిమైనింగ్ కీవర్డ్స్, రిమైనింగ్ 32 కీవర్డ్స్ స్మాల్ లెటర్తో రిప్రజెంట్. అంతే, డౌట్గా చెప్పకు, స్మాల్ లెటర్సే. చాలు, పారిపోండి. చూడు, మొన్న పారిపోతాడు చాలా ఫాస్ట్గా. ఓకే, బాయ్ అమ్మా. మిగిలిన వాళ్ళు కూడా. ఉషా, మ్యామ్. ఓకేనా? అర్థమవుతుందా? యా మ్యామ్, ఓకే మ్యామ్. స్లోగానే చెప్తా స్టార్టింగ్. ఈ బేసిక్ ఒక 10-20 ప్రోగ్రామ్స్ ఉంటాయి చూసావా స్టార్టింగ్, అవి కనుక నీకు బాగా అర్థమైతే తర్వాత నేను ఫాస్ట్గా చెప్పినా నీకు అర్థమైపోద్ది. ఓకే మ్యామ్. ఓకేనా? ప్రింట్ చేయడంలో డిఫరెంట్ వేస్ ఉన్నాయి, అవన్నీ నీకు రాలేదనుకో నేను తర్వాత ఫాస్ట్గా చెప్పినా నీకేం అర్థం కాదు. లాస్ట్ వరకు బిక్కమొహం వేసుకొనే చూస్తారు నన్ను. పైథాన్ అయిపోయేంత వరకు బిక్కమొహం వేసుకొనే చూస్తారు. ఓకేనా? ఓకే మ్యామ్. చైతన్య, నీ ఫోన్లోంచి నాకు రావాలి 8 or 9 ప్రోగ్రామ్స్. రేవంత్, నువ్వు కూడా. అవి బేసిక్, ఆ ఒక్క చాప్టరే ఉంటుంది చూడు, దీని తర్వాత ఉన్నవేం ఉండవు. ఓన్లీ ఆపరేటర్స్ వరకు ఇచ్చుంటాడే, ఇఫ్ కండిషన్స్ కూడా ఇచ్చుంటాడా? ఫీజులు ఎవరైనా కట్టని వాళ్ళు ఉంటే చెప్పండి అమ్మా. డాడీ, సార్ రేపు రిమూవ్ చేసేస్తారంట, ఫీజులు కట్టండి. ఉషా, నీకు ఒక 2 days టైం ఇస్తానమ్మా నేను. ఓకే మ్యామ్. ఓకేనా? మిగిలిన వాళ్ళందరూ 1 week అయింది వచ్చి. మ్యామ్, ఎంత పే చేయాలి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో? కాల్ చేయి, నాకు వినిపించట్లేదు, రీసౌండ్ Okay. వస్తుంది. ఓకే ఓకే.